సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం హనుమాన్ నగర్ కాలనీవాసులు రోడ్డుపైన మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. అనంతరావు కాలనీవాసి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఇళ్లు నిర్మించుకుని మున్సిపాలిటీ ట్యాక్స్లు కట్టడం జరుగుతోన్నదని అన్నారు. ఈ రోడ్డు కాలనీవాసులకు ప్రధానమైన రోడ్డు పరిస్థితి బాగాలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా కాలనీవాసులకు ప్రమాదకరంగా మారిన రోడ్డు ఉదా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారిన పరిస్థితి, వీధి లైట్లు వెలగకపోవడం, మురికి కాలువలు ప్రమాదవశాత్తుగా మారడం కాలనీకి ఇదొక పరీక్షగా మారిందని అన్నారు. కమిషనర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సదాశివపేట నగరం హనుమాన్ నగర్ లోపల ఈ యొక్క హనుమాన్ నగర్లో చాలా దినదిన తోటి 25 సంవత్సరాల నుంచి కాలనీ చాలా అభివృద్ధిగా వచ్చేసింది. 250 పైకనే ఇండ్లున్నాయి. ఎంతోమంది ఇక్కడ సభ్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకు డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. వర్షాకాలం వచ్చిందంటే చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ బస్టాండ్ నుంచి ఆటో కట్టుకొని స్పెషల్గా కట్టుకొని వస్తే కూడా డాంబర్ రోడ్డు మీద నిడిచిపెట్టిపోతారు. ఊర్లోకి వాళ్ళకి రాలేము, అది రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది, మేము రాలేమని అక్కడనే విడిచిపెట్టిపోతున్నారు. ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి గమనించుకొని పెద్దలు మాకు ఈ రోడ్డు వ్యవస్థలు కానీ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ తొందరగా చేపట్టి మాకు సేవ చేసుకొని మేము కూడా సేవలో ఉంటాం. కాబట్టి మాకు చూడగలరని కోరుతున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ నగర్ కాలనీ లోపల 8వ వార్డులో గత 20 సంవత్సరాల ఇండ్లు నిర్మించుకొని ఖచ్చితంగా మేము ఫుల్ బెల్గా మేము ట్యాక్స్ కట్టడం జరుగుతున్నది. మాకు ఎట్లాంటి సౌకర్యాలు అయితే లేవు. మా కాలనీ లోపల రోడ్లు కానీ మోరీలు కానీ మున్సిపాలిటీ చెత్త తీసుకోకపోవడం అట్లాంటివి కొన్ని కార్యక్రమం కానీ మేమే డబ్బులు ఇవ్వగలుగుతున్నాం దానికి కూడా. అయినా మాకు ఎట్లాంటి సౌకర్యాలు లేవు. దీని మీద గట్టి చర్య తీసుకొని మేము ఇళ్ళల్లో పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వర్షాకాలంలో అయితే మరి దారుణమైన పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా రోడ్ వేయడానికి మీ యొక్క కృషి ఇస్తే మాకు సంతోషం అని మా యొక్క మనవి.